మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. కడియం శ్రీహరికి మంత్రి కొండా సురేఖ సవాల్ చేశారు. నైతిక విలువలుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పును కోరాలని కడియం శ్రీహరికి సవాల్ చేశారు కొండా సురేఖ. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో ఎలా కొనసాగుతున్నారని శ్రీహరిని ప్రశ్నించారు. తన భర్త కొండా మురళి గతంలో పార్టీ మారినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని కొండా సురేఖ గుర్తు చేశారు. వచ్చిన తర్వాతనే ఇవి మొదలయ్యాయి. శ్రీహరి మెంటాలిటీనే అది. ఆయన కొంతమందిని కళ్ళల్లో పెట్టుకుంటే అట్లనే పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ఒక 40 years రాజకీయంలో ఉన్నాడు, మంత్రిగా చేశాడు కాబట్టి ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఆయనకు ఇమడలేకపోతా ఉన్నాడు. ఇమడలేకపోయినప్పుడు రాజీనామా చేసి నోరు మూసుకొని ఇంట్లోనన్నా కూర్చోవాలి, లేకపోతే తెచ్చుకుంటే దమ్ముంటే పోయి మంత్రి పదవి తెచ్చుకోవాలి. అంతేగాని నాతో పెట్టుకొని నన్ను ఏదో ఇబ్బంది పెట్టి ఏదో చేసి నన్ను బ్లేమ్ చేసే కార్యక్రమం చేయడం అనేది చాలా తప్పైన. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, శ్రీహరి గారు మీరు 40 ఏళ్ళు రాజకీయం చేశారు, 15 ఏళ్ళు మంత్రిగా చేశారు, రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు అంటున్నారు. నిన్న 100% మీరు చేసింది తప్పు అని మీకు తెలిసినప్పుడు మీరు ఒప్పుకోవాల్సింది పోయి మళ్ళీ ఎదురుదాడి నా మీద చేయడం అనేది ఏదైతుందో అది కరెక్ట్ కాదు అని చెప్పడం. నిజంగా నిజాయితీ పరుడు, విలువలు తెలిసిన వాడైతే ఆయన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. మా హస్బెండ్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మేము వైఎస్ఆర్సీపీకి పోయినప్పుడు పదవి ఉండంగానే రాజీనామా చేసేసాడు ఆయనకి. మళ్ళీ మేము కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇంకా 4 ఏళ్ళు ఉండంగానే రాజీనామా చేశాడు. అది విలువలు అంటే. నీకు కూడా విలువలు ఉంటే నువ్వు కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జెండా మీద మళ్ళీ గెలిచి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకో. నీ బిడ్డను వచ్చి గెలిపిస్తావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా, నేనేమో ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా అంటావు. సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలపై రాజకీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉండగా ఇప్పుడు అదే మాటను అధికార పార్టీ నాయకురాలు మంత్రి కొండా సురేఖ చెప్పడంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.